వైపీ రమేష్పై దాడి చేయడం హేయమైన చర్య అని కూటమి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రనేల వీధిలో అనుమతులు తీసుకొని టీడీపీ అభ్యర్థి అలింనేని సురేంద్రబాబు ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో వైసీపీ నాయకులు అడ్డుపడి టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్పై ఒక్కసారిగా దాడి చేశారు. పెద్ద తల్లి వచ్చి వేలాదిగా తల్లి వచ్చి ఇక్కడ పాల్గొని మేము చెప్పిన విషయాలు తెచ్చుకొని రానున్న కాలం అంటే రానున్న ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాబోతుందో సూపర్ సిక్స్ కార్యక్రమం ద్వారా అన్ని కూడా మంచి గ్రహించి పెద్ద ఎత్తున ఈ యొక్క సమావేశానికి హాజరవుతున్నారు. అదేవిధంగా మండల కేంద్రాల గ్రామాలకు వెళ్ళినప్పుడు నీరాజనలు పలుకుతున్నారు. కాబట్టి ఈ యొక్క ఆదరణ చూసి ఓర్వలేకనే ఈరోజు దాడి చేశారు. ఇక్కడే మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు చెప్పిన విషయాలు ఏదైనా మీ ప్రభుత్వం చేసింటే అది చెప్పుకొని ప్రచారం చేసుకొని గెలవడం కానీ చేస్తాం కాదు. ఏ ప్రాంతం కూడా మిమ్మల్ని ఎవరు ఆదరించే పరిస్థితి లేదని చెప్పి 15 రోజులుగా 15 రోజులుగా దాదాపుగా ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఇక్కడ ఏర్పాటు చేసుకొని పెద్ద తల్లి వచ్చి వేలాదిగా తల్లి వచ్చి ఇక్కడ పాల్గొని మేము చెప్పేటువంటి విషయాలు తెలుసుకొని రానున్న కాలంలో రానున్న ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాబోతుందో సూపర్ సిక్స్ కార్యక్రమం ద్వారా వాళ్ళందరూ కూడా మంచి